స్పేస్ టెక్నాలజీ అంటే దీని ప్రాధాన్యత ఎవరికి తెలియంది? వ్యవసాయం, విద్య, వైద్యం, యుద్ధం, కమ్యూనికేషన్ ఇలా ఏ రంగమైన స్పేస్ టెక్నాలజీ పాత్ర ఖచ్చితంగా అందులో ఉంటుంది. ముఖ్యంగా ఇవాళ చంద్రమండలం నుంచి అంగారగ్రహం వరకు, ఇంటర్ ప్లానెటరీ ట్రావెల్స్ వరకు మన భారతదేశం సమున్నతంగా అగ్రదేశాల సరస్సు నిలబడుతుందంటే అందుకు కారణం ఒక దార్శనికుని కళ, ఆశయం, నిబద్ధత. ఆయనే మన నేషనల్ స్పేస్ హీరో అయినటువంటి ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ డాక్టర్ విక్రమ్ అంబాలాల్ సారాభాయ్ గారు. నేడు వారి 106వ జయంతిని ఆగస్టు 12వ తారీఖున భారతీయులంతా ప్రపంచంలో ఏ మూలన జరుపుకుంటున్నాం. 1960లో కోల్డ్ వార్ స్పేస్ రేస్ నడుస్తున్న సమయంలో పురుడు పోసుకున్న వారి కళ, 1962లో ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్తో ప్రారంభమై 1963లో భారతదేశ మొదటి సౌండింగ్ రాకెట్ అయినటువంటి నైక్ అపాచే ప్రయోగించడంతో ప్రారంభమై 1969లో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో ఏర్పాటుతో ఆ రోజు చిరస్థాయిగా వారి యొక్క పరిశోధనలు ఒక శాశ్వతమైనటువంటి స్థానాన్ని సంపాదించుకొని మన మొట్టమొదటి శాటిలైట్ అయినటువంటి ఆర్యభట్ట ఒక మైలురాయిగా చెప్పుకోవచ్చు. ఇలా నైసార్ వరకు మనం చూసాం. మరి ప్రపంచ రంగంలో, ప్రపంచ అంతరిక్ష పరిశోధన రంగంలో ఈరోజు భారతదేశం యొక్క పతాకం రెపరెపలాడుతుందంటే అందుకు కారణమైనటువంటి ఆ మహనీయుని స్మరించుకుంటూ ప్రతి భారతీయుడు ఘనమైనటువంటి నివాళిని వారి జయంతి సందర్భంగా అర్పిస్తున్నాం.